అనుకున్నాం. రేపు పొద్దున్న తెలుగుదేశం అక్కడ ఏమైనా గెలిచేస్తుందే నెక్స్ట్ ఎలక్షన్స్లో? ఒకవేళ గెలుస్తుంది అనుకుందాం, అప్పుడు తెలుగుదేశం వాడికి అవకాశం రావాలా, వీళ్ళకి అవకాశం రావాలా? మళ్ళీ లోకల్ టీడీపీ వాడికే రావాలి కదా. ఇప్పుడు క్రిందటిసారి ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేసి రామ్ సుబ్బారెడ్డి ప్లస్ అక్కడ ఆదినారాయణ రెడ్డి ఇద్దరి మధ్యన సమన్వయం చేసి మరి పెట్టాడే. ఇద్దరికి గెలిపితే గ్యారంటీ గెలవాలి, కానీ ఇద్దరిని గెలిపితే మూడో వాళ్ళు గెలిచారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని పెడితే ఇప్పుడు జగన్ చేసిన తప్పేంటి? 85 మంది ఎమ్మెల్యేలు మార్చేటప్పటికి కొత్త వాడికి పాత వాడికి మధ్యన సమన్వయం లోపించి ఓడిపోయారు. అట్లాంటప్పుడు ఇక్కడ ఎట్లా అవుతుంది రేపు పొద్దున? అందుకని నాకు తెలిసి చేర్చుకోరు. చేర్చుకుంటామంటే అది ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. కానీ మరో కోణంలో ఓకే, అక్కడ అకామిడేషన్ లేదు, వీళ్ళకి అకామిడేట్ చేయొచ్చు, ఓకే వాళ్ళ గేట్లు క్లోజ్ చేస్తున్నారు, తెరవరు. కానీ ఇదే వైసీపీలోనే ఉండి 8 మంది, ఎందుకంటే పాపం కొత్తోళ్ళే వీళ్ళందరూ, ఒక సభకు వెళ్లకుండా మేము సభను బాయ్కాట్ చేయాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదని వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎమ్మెల్యేగా వాళ్ళకి గుర్తింపు లేనప్పుడు ఎలా కొనసాగుతారు? ఒక గుర్తింపు కోసమైనా వాళ్ళు అక్కడ అకామిడేట్ చేయకపోయినా ఏదో రకంగా వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి, 23 మందిది. ఎవరిది గుర్తుంది మీకు? ఒక చంద్రబాబు కాకుండా నిమ్మల రామానాయుడు గుర్తొస్తాడు, అంతే కదా. అయ్యన్న పాత్రుడు గుర్తొస్తాడు, అక్కడ లోకల్ హడావిడి చేయడం వల్ల. అది కూడా ఎప్పుడు కొన్నాళ్ళు పోయాక.